కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఆరోగ్యంపై సోషల్ మీడియాలో 2 రోజులుగా అనేక ప్రచారాలు వస్తున్నాయి. ఆయన హాస్పిటల్కి వెళ్లడమే అందుకు కారణం. ఫ్యాన్స్ ఈ విషయం తెలుసుకుని అసలు ఉపేంద్రకి ఏమైంది, ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. లోకల్ మీడియా నుంచి నేషనల్ మీడియా వరకు ఉపేంద్ర హాస్పిటల్లో అడ్మిట్ అయిన విషయంపై కథనాలు రావడంతో దేశవ్యాప్తంగా ఉన్న ఉపేంద్ర ఫ్యాన్స్ కంగారు పడ్డారు. ఈ సమాచారం ఉపేంద్ర దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. దీంతో ఆందోళన చెందిన ఉపేంద్ర ఫ్యాన్స్ కాస్త రిలాక్స్ అయ్యారు. భయాందోళనకి గురి చేసిన మీడియాపై విరుచుకుపడ్డారు. ఉపేంద్ర మాట్లాడుతూ, అందరికీ నమస్కారం. నా ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందుతున్న విషయం నా దృష్టికొచ్చింది. నేను సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నాను. కేవలం రెగ్యులర్ చెకప్లో భాగంగా హాస్పిటల్కి వెళ్లాను. అంతకు మించి ఏం లేదు. మీడియాలో వచ్చే రూమర్స్ ని నమ్మి కంగారు పడకండి. నాపై, నా ఆరోగ్యంపై ఇంత శ్రద్ధ, ప్రేమ, కేరింగ్ చూపిస్తున్నందుకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు. ఆయన వేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదంతా పక్కన పెడితే ఉపేంద్ర రీసెంట్ గా యుఐ అనే సినిమాతో ముందుకొచ్చి చాలా కాలం తర్వాత ఒక మంచి కామెరికల్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు ఆయన ప్రముఖ కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ తో కలిసి 45 అనే మల్టీస్టారర్ సినిమాలో చేస్తున్నారు. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక తెలుగు ఆడియన్స్ కి ఒకప్పుడు కన్నడ హీరోలు ఎవరో తెలిసేవాళ్లు కాదు. అలాంటి రోజుల్లో ఉపేంద్ర మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టించాడు. ఆ రోజుల్లో ఆయన హీరోగా నటించిన రా, ఉపేంద్ర వంటి సినిమాలు కమర్షియల్ గా హిట్. ఈ సినిమాల తర్వాత ఉపేంద్రకి మన తెలుగు ఆడియన్స్ లో స్టార్ హీరోస్ తో సమానమైన క్రేజ్ వచ్చింది. ఆ రోజుల్లో ఈ సినిమాలకి సంబంధించి సన్నివేశాలను నెటిజన్లు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ, ఆ రోజుల్లోనే ఇంత అద్భుతంగా అడ్వాన్స్డ్ గా ఆలోచించి సినిమాలు తీసావు అంటూ ఉపేంద్రని మెచ్చుకున్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత కన్నడ స్టార్ హీరోస్ ఎవరు అనేది అందరికీ తెలిసింది. కానీ ఆ రోజుల్లో అయితే కన్నడ సినీ ఇండస్ట్రీ అంటే ఉపేంద్ర మాత్రమే. ఆ రేంజ్ లో తన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు ఉపేంద్ర.